మంచిర్యాల మున్సిపాలిటీలో కొత్త చైర్మన్, వైస్ చైర్మన్ల ప్రమాణ స్వీకారం జరిగింది. చైర్మన్గా రావుల ఉప్పలయ్య, వైస్ చైర్మన్ సల్లా మహేష్ని ఏకగ్రీవంగా మున్సిపల్ కౌన్సిల్ మెజార్టీ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కాగా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈనాడు ఈ మంచిర్యాల మున్సిపాలిటీకి నన్ను చైర్మన్గా ఎన్నుకోవడానికి ఒక మంచి అవకాశం కల్పించిన పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారికి, గౌరవనీయులైన ప్రేమ్ సాగర్ రావుకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మంచిర్యాల ప్రజలకు ఒక చిన్న అష్యూరెన్స్ ఇవ్వదలుచుకున్నాను. రాబోయే మాకున్న సమయం చాలా తక్కువ ఉంది, ఒక సంవత్సరం పీరియడ్ మాత్రమే ఉంది. ఈ లోపల వారి ప్రేమ్ సాగర్ రావు గారి సహాయ సహకారాలతోటి, ఆశీర్వాదంతో మంచిర్యాల పట్టణంలో ఉన్న చాలా సమస్యలు పరిష్కారం కాకుండా ఉన్న చాలా సమస్యలను తొందరగా పరిష్కరించే దిశగా వారి సలహాలు సూచనలు తీసుకొని తప్పకుండా మంచిర్యాల పట్టణాన్ని అభివృద్ధి వైపు పయనించే విధంగా చేస్తామని, అలాగే రాష్ట్రం లోపలే మంచిర్యాల మున్సిపాలిటీ నంబర్ 1గా నిలబెట్టడానికి వారు ఏదైతే కృషి చేస్తున్నారో అందులో మేము కూడా భాగస్వాములు అవుతామని తెలియజేసుకుంటున్నాను. జై పిఎస్ఆర్. ఈనాడు ఈ మంచిర్యాల మున్సిపాలిటీకి నన్ను చైర్మన్గా ఎన్నుకోవడానికి ఒక మంచి అవకాశం కల్పించిన పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారికి, గౌరవనీయులైన ప్రేమ్ సాగర్ రావుకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మంచిర్యాల ప్రజలకు ఒక చిన్న అష్యూరెన్స్ ఇవ్వదలుచుకున్నాను. రాబోయే మాకున్న సమయం చాలా తక్కువ ఉంది, ఒక సంవత్సరం పీరియడ్ మాత్రమే ఉంది. ఈ లోపల వారి ప్రేమ్ సాగర్ రావు గారి సహాయ సహకారాలతోటి, ఆశీర్వాదంతో మంచిర్యాల పట్టణంలో ఉన్న చాలా సమస్యలు పరిష్కారం కాకుండా ఉన్న చాలా సమస్యలను తొందరగా పరిష్కరించే దిశగా వారి సలహాలు సూచనలు తీసుకొని తప్పకుండా మంచిర్యాల పట్టణాన్ని అభివృద్ధి వైపు పయనించే విధంగా చేస్తామని, అలాగే రాష్ట్రం లోపలే మంచిర్యాల మున్సిపాలిటీ నంబర్ 1గా నిలబెట్టడానికి వారు ఏదైతే కృషి చేస్తున్నారో అందులో మేము కూడా భాగస్వాములు అవుతామని తెలియజేసుకుంటున్నాను. జై పిఎస్ఆర్. మంచిర్యాల మున్సిపాలిటీ వైస్ చైర్మన్గా ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఈ యొక్క అవకాశాన్ని మాకు కల్పించిన మా నాయకులు, మా ప్రియతమ నాయకులు, గౌరవ మంచిర్యాల శాసనసభ్యులు ప్రేమ్ సాగర్ రావు గారికి కృతజ్ఞత తెలియజేస్తూ, అదేవిధంగా ఈ యొక్క అవకాశానికి మాకు మద్దతు తెలిపిన కౌన్సిల్ సభ్యులందరికీ కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అదేవిధంగా మాకున్న సమయం తక్కువ కాబట్టి ఆ యొక్క సమయాన్ని ఖచ్చితంగా ప్రజల కోసం కేటాయించి ఇక్కడ ప్రజలకు ఖచ్చితంగా ఏ అవసరం ఉందో మొదట ఏ అవసరం తీసుకొని ఇలా ఎమ్మెల్యే గారు కూడా వారి వంతు కృషిగా ప్రజలకు చేస్తుందామని, వారితో పాటు మేము కూడా చేదోడు వారిలో ఉండి మన మున్సిపాలిటీ తరఫున ఆ ప్రజలకు ఖచ్చితంగా న్యాయం చేస్తామని చెప్పి వాళ్ళ నీటి సౌకర్యాలు కానీ, పారిశుద్ధ విభాగంలో కానీ, ఇక మున్సిపల్ పరంగా ఏమున్నా మా కౌన్సిల్ సభ్యుల తరఫున అందరం కలిసి కృషి చేస్తామని కోరుకుంటున్నాం.